పర్లేదండి, ఎవరి కొద్ది వాళ్ళు చేయాలని అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ గారు అయినా, మళ్ళీ చంద్రబాబు అయినా కానీ ఎవరైనా చేయాలని సీఎం పదవి పోతారు. మనకి ఏదైనా పనులు జరిగిన తర్వాతే వచ్చిందా లేదని తెలుస్తుంది. బడ్జెట్ వచ్చినా కానీ తినేసి వాళ్ళు తినేస్తా అంటారు కదా. క్రేజ్ అంటే ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్లోనే వస్తుంది. ఆ సపోర్ట్ ఇంక జగన్మోహన్ రెడ్డికి లేనందువల్లే నాకు తెలిసినందుకు లాస్ట్ ప్రభుత్వం కొంచెం ఇబ్బందులు పడినారు. ఇప్పుడు ఆ సపోర్ట్ దొరుకుతుంది. చెప్పండి, అసలు ఆంధ్రాలో ఎలా ఉన్నాయండి పాలిటిక్స్ బాగానే ఉన్నాయండి, బాగానే జరుగుతుంది. చూడాలి, ఇంకా మనకు 1 year కదా అయిపోయింది. ఇంకా మొత్తం 4 years ఉంటుంది. 4 years ఉంటుంది. ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇంకా వెయిట్ అండ్ సీ అనా అంటే అంతే కదా. పూర్తిగా 5 years అయిపోయిన వరకు మనకి చెప్పే కాదు. ఇది కూడా ఇప్పుడు 5 years అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు ఇది అని చెప్పాక అవుతుంది. వీళ్ళకు అదే విధంగా 5 years అయిపోయిన తర్వాత పోలవరం అన్నారు, స్కీమ్లు అన్నారు. బాగానే చేశాడా? పర్లేదండి, ఎవరి కొద్ది వాళ్ళు చేయాలని అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అయినా, పవన్ కళ్యాణ్ గారు అయినా, మళ్ళీ చంద్రబాబు అయినా కానీ ఎవరైనా చేయాలని సీఎం పదవి పోతారు. ఎందుకంటే వాళ్ళు అన్ని ఇబ్బందులు పడి సీఎం క్యాండిడేట్ వరకు పోయినారంటే వాళ్ళు చేద్దామని వచ్చింటారు. కానీ వాళ్ళ మైండ్ థాట్ ఎట్లుంటుంది, ఒకరితో ఒక థాట్ ఉంటుంది. వాళ్ళు మనకు ఒకరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది రైతుల గురించి ఆలోచిస్తారు, కొంతమంది ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తారు. అట్లా పాలన అనేది ఒకరితే మారుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వరకు చూసుకుంటే ఎలా వెళ్తుంది? కొంచెం పాజిటివ్గానే నెగిటివ్గా వెళ్తుంది. అదే మనకు కేంద్రం సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా ఏదైనా ప్లస్ జరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. మరి అలా అంటున్నారు, బడ్జెట్లో ₹1 రాలేదని చెప్పేసి ఆల్రెడీ తేలిపోయింది కదా. బడ్జెట్ వస్తుందని చెప్తారు. మనకి ఏదైనా పనులు జరిగిన తర్వాతే వచ్చిందా లేదని తెలుస్తుంది. బడ్జెట్ వచ్చినా కానీ తినేసి వాళ్ళు తినేస్తా అంటారు కదా. మనకి ఏదైనా మనకు రిజల్ట్ ఇది, రోడ్లు పడినాయి, ఇగో ఇది పోలవరం కట్టినాం, ఇది కట్టినాము అంటే డబ్బులు పడి ఉండేది, వాళ్ళు న్యాయం చేసేది అన్నీ సరిపోతాయి. ఖచ్చితంగా బడ్జెట్ అనేది ఒక్కొక్క రకంగా చెప్తా అంటారు. అది లాస్ట్ లెక్కలు చూపిస్తేనే కదా ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరు బాగా ఏం చేశారంటారు? అంటే కొంచెం క్రేజ్ ఎవరికి బాగా పెరిగింది? క్రేజ్ అంటే ఇప్పుడు మనకు పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్లోనే వస్తుంది. ఆ సపోర్ట్ ఇంక జగన్మోహన్ రెడ్డికి లేనందువల్లే నాకు తెలిసినందుకు లాస్ట్ ప్రభుత్వం కొంచెం ఇబ్బందులు పడినారు. ఇప్పుడు ఆ సపోర్ట్ దొరుకుతుంది. ఎవరు దొరికినా కానీ ఇంక మా రాష్ట్రానికి అంతో ఇంత కొంచెం ప్లస్ అయితే అదే చాలంది. అది విషయం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందంటారు పర్ఫార్మెన్స్? ఆయన చేస్తాడు, ఆయన బాగానే చేస్తాడు. నాకు తెలిసినంత వరకు అయితే బాగానే చేస్తున్నాడు. ఆయన నాకు తెలిసినంత వరకు మిగతా పొలిటీషియన్స్ మాదిరి కాదు, అతను లీడర్ లాగానే వచ్చినాడు, లీడర్ గానే చేస్తున్నాడు. చూద్దాం అది సక్సెస్ అవుతాడా. ఎందుకంటే పాలిటిక్స్ అనేవి మార్చేస్తాయి మనుషుల్ని, ఎంత మంచిగా మారుస్తాయి. జనాల్లో కొంచెం రాగానే ఆయన సీఎం చేయాలి అని చెప్పుకొని కొంచెం కోరుకుంటారు. అందరూ అనుకుంటారండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అనుకుంటారు, ఎవరైనా కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకుంటారు, జనసేన పార్టీ వాళ్ళు కూడా అనుకుంటారు సీఎం కావాలని చెప్పేసి. మీరేమంటారు అసలు? అంటే అటువంటి స్లోగన్స్ అప్పుడే స్టార్ట్ ఆయన ఫ్యూచర్ లో అయ్యే అవకాశం అయితే ఉంది. నాకు తెలిసినంత వరకు అయ్యే అవకాశం అంటారా? కంపల్సరీ అవ్వాలి ఆ రాష్ట్రం కోసం అని అంటారా? ఏమంటారు? కంపల్సరీ కావాలనే ఎవరైనా పోరాడతారండి, కానీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి. అంటే ఆయన అయితే కొంచెం మార్పు వచ్చేస్తుంది అంటారా? బాగా కొంచెం హెవీగా జనాలకు కనిపించేంత మార్పు వస్తుంది? ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు నీకు అంతో ఇంత డబ్బు తక్కువ ఖర్చు పెట్టి జనాలు వాళ్ళకు ఒరిజినల్గా వేస్తా అంటారు, ఈ మనిషి చేస్తాడు అని. డబ్బులు కోట్లు వేసేది వేరు, మనుషులకు ఓటు వేసేది వేరు ఉంటుంది. సో ఆ రకంగా అయితే మారుతాయి అనుకుంటున్నా. డబ్బుల కోసం కాకుండా ఆయన్ని చూసి ఓట్లు మనిషిని చూసి వేస్తారు, చేస్తాడు, పరిపాలన వేస్తాడు. అతనేం డబ్బులు పంచే స్టేజ్లో లేడు అనుకుంటున్నాను నేనైతే. అంటే ఉంటాయి, ఇప్పుడు ఖచ్చితంగా డబ్బులు రాకపోతే ఎవరు నడపలేరు పార్టీ. ఇప్పుడు లోక్ సత్యనారాయణ గారు వచ్చినారు, డబ్బులు లేనందువల్ల పార్టీని అంత మేనేజ్ చేయడం కాని వాళ్ళు ఆయన తీసేసుకున్నాడు. ఇతను అంత నడిపేకున్నా కానీ అంత ఎక్కువగా డబ్బులు ఇచ్చేసి రిగ్గింగ్ చేసి తెచ్చుకునేంత అయితే లేదనుకుంటున్నాను. కానీ మంచితనం చూసి ఓట్లు రావచ్చు. అయితే మార్పు అయితే వచ్చే అవకాశం కంపల్సరీ వస్తుంది. నీకు ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా కానీ చేయాలని అనుకుంటారండి. మైండ్ థాట్స్ డిఫరెంట్ ఉంటాయి. ఈ స్కీమ్లు ఇస్తే ఇది వస్తుంది, ఈ స్కీమ్లు వస్తే డెవలప్ అవుతుంది అని అనుకుంటారు. దానివల్ల సక్సెస్ ఎవరైతారనేది చూడాల్సి ఉంటుంది. అంటే కొన్ని స్కీమ్లు సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేయాలని చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తిసరిగా అంటారు కదా, దాన్ని ఇంకా 1 year కదా అయిపోయింది. చూడాలి, నీకు 5 years అయిపోయిన తర్వాతే నీకు ఏదైనా కానీ మనం జడ్జ్ చేయగలుగుతాం. 5 years అంటే అట్లీస్ట్ 3 years అనే అవ్వాలి కదా, వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. పెట్టలేదు ఖచ్చితంగా చేసే అవకాశాలు తక్కువే ఉంటాయి. అదని మనకు కవర్ చేసేదానికి వేరే డెవలప్మెంట్ కనిపించింది అనుకోండి. మేనిఫెస్టో చెప్పి అది తర్వాత గెలిచాక చేయలేను అంటే దానికి ఒక రూల్ లాంటిది, ఒక చట్టం లాంటిది అన్న చేయాల్సిన అవసరం. నేనేమంటానంటే మేనిఫెస్టో 100% వర్కౌట్ చేయడం ఎవరి వల్ల కాదు. లాస్ట్ టైము ట్రై చేశారు కానీ చాలా మేనిఫెస్టోలో ఇప్పుడు లిక్కర్ మాఫీ చేస్తామని చెప్పాడు, కుదరకపోవచ్చు. అదని మనం అనుకోలేం. కానీ మన డెవలప్మెంట్ ఉందా లేదా? అల్టిమేట్గా డెవలప్మెంట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు కనీసం ఏది లేదు. ఇప్పుడు కనీసం పోలవరం ఉందనో లేకపోతే ఏదో
రాజధాని ఉందనో కనీసం చెప్పుకునేదానికైనా ఉంటే ఈ రోజు కాకపోతే రేపు పొద్దున్నే జాబ్లు వస్తాయని అవకాశం ఉంటే. నేను అంటుంది ఏంటంటే మేనిఫెస్టో ఒకటి చెప్తారు, అవును, గెలిచాక చేయకపోతే ప్రజలు డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు మేనిఫెస్టో లాస్ట్ ప్రభుత్వం కూడా అంటే 90% చేసినట్టు కంపల్సరీ ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా, అవును, చెప్పిన మేనిఫెస్టో అమలు అయ్యేటట్టుగా ఒక కొత్త చట్టాలు కొత్త మార్పులు ఏమన్నా తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా ఎన్నికల విధానంలోనే అని చెప్పేసి. నీకు రాజకీయ నాయకులు జనాలను చూస్తే మేనిఫెస్టో ప్రొవైడ్ చేస్తున్నారు చాలా వరకు. జనాలు ఎవరు కూడా మేనిఫెస్టోలు అంటే ఈ 5 రూపాయలు దొరికితే 10 రూపాయలు ఇచ్చే వాళ్ళు రెడీగా ఉన్నారు అనుకోండి, అటు సైడ్ మగ్గు చూపుతుంటారు. జనాలు ఆశావాదులే ఎప్పుడే. కానీ నేనేమంటానంటే మేనిఫెస్టో స్కీములు కాకుండా డెవలప్మెంట్ అనేది కనీసం చెప్పుకునేది అనుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.